ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభంలో ముగిశాయి. నిన్న ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు ఇవాళ ఇరాన్ అమెరికాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న ఆశల్లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఇక సెన్సెక్స్ 753 పాయింట్లు, నిఫ్టీ 211 పాయింట్లు లాభాలతో ముగిశాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి రేపటితో గడువు ముగుస్తుంది. ఇక బంగారం కూడా ఫ్లాట్ గా కొనసాగుతుంది. వెండి 1000 రూపాయలు తగ్గింది. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగడం మనం చూస్తున్నాం, ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ ఈవినింగ్ రత్న. ఓకే, ఇవాళ అయితే పాజిటివ్ లోనే ఓపెన్ అయింది, పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ 50 వచ్చి 211.75 పాయింట్లు పెరిగి 24,576. అన్ని సెక్టార్లు పాజిటివ్ లోనే. అంటే బిఎస్సీ సెన్సెక్స్ 753 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 500 176 పాయింట్లు. నిన్న ఫ్లాట్ గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా, అంటే నిఫ్టీ బ్యాంకు 789.10 పాయింట్లు, నిఫ్టీ ఐటీ మాత్రం 143.35, నిఫ్టీ మిడ్ క్యాప్ అని బ్యాంకు, నిఫ్టీ 200, నిఫ్టీ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ బిఎస్సీ 500 100 అన్ని కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. 36 అంటే ఎన్ఎస్సి నిఫ్టీ ఏదైతే ఉంటాయో 36 ప్లస్ లో ఉన్నాయి, 15 మైనస్ లో ఉన్నాయి. ఇక బిఎస్సీ సెన్సెక్స్ 30లో 23 ప్లస్ లో ఉన్నాయి, 7 మైనస్ లో క్లోజ్ అయినాయి. ఓవరాల్ గా పాజిటివ్ లోనే ఉంది. రేపు బుధవారం ఇస్లామాబాద్ లో చర్చలు ముగిస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు ఏమీ దాని యొక్క న్యూస్ ఏం లేదు శాంతి చర్చలు జరుగుతాయని. అయితే ఇరాన్ వాళ్ళు ఉదయం వరకు రావాలా వెళ్ళాలా అనేది ఉంది, పాకిస్తాన్ వాళ్ళు రమ్మనటం జరిగింది. ఇవన్నీ మనకి రేపు అప్డేట్ అవుతాయి. లేదు అంటే ఇప్పుడు మనకి డే టైం అమెరికాలో నైట్ టైము, ఇంకా అక్కడి నుంచి అనౌన్స్మెంట్లు ఏం రాలేదు. కానీ ఓవరాల్ గా మెయిన్ గా ఇవాళ మార్కెట్లు పెరగడానికి ఒక రీజన్ ఏంటిది అంటే యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి, అవన్నీ బాగున్నాయి అనేది ఒకటి. తర్వాత ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ ఎన్ఎస్సి ఒకటి. కొంచెం నిన్న ఫ్లాట్ గా క్లోజ్ అయింది కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇవాళ షార్ట్ కవరింగ్ అనమాట. అంటే ఇది రిలీఫ్ ర్యాలీనా రియల్ ర్యాలీనా? రిలీఫ్ ర్యాలీ అంటే ఈ ఒక రోజే పెరుగుతుంది, రేపు మళ్ళీ న్యూస్ కనుక అటు ఇటుగా అయితే మళ్ళీ అంతమందం కూడా ఎక్కువ శాతం మళ్ళీ పడిపోతుంది అనమాట. దాన్ని రిలీఫ్ ర్యాలీ అంటారు. రియల్ ర్యాలీ అంటే నిజంగా వచ్చిన ర్యాలీ కనుక అయ్యేటట్టు ఉంటే ఈ శాంతి చర్చలు అయిపోయి ఓకే అయిపోయి అన్ని కనుకుంటే కంటిన్యూగా పెరగేదాన్ని రియల్ ర్యాలీ అంటాం. అది ఏంటిది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడైతే బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే ఫ్లాట్ గా ఉంటుందో, ఇవాళ 1% బ్రెంట్ ఆయిల్ మైనస్ లో ఉంది, క్రూడ్ ఆయిల్ కూడా 1% మైనస్ లో ఉంది, నేచురల్ గ్యాస్ మైనస్ లోనే ఉంది. అంటే అన్ని ఫ్లాట్ గా అక్కడక్కడే ఉన్నాయి అనమాట, స్థిరంగా అంటాం. అందుకని ఎప్పుడైతే ఈ కమోడిటీస్ లో బ్రెంట్ ఆయిల్, గోల్డ్, సిల్వర్ 1% మైనస్ ఫ్లాట్ గా ఉండటం తోటి మన మార్కెట్లు ఈ రోజు పాజిటివ్ లోకి వెళ్ళాయి అనేది ఒకటి. వచ్చే వారం మళ్ళీ ఎన్ఎస్సి మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఇవాళ వచ్చే మంగళవారం మళ్ళీ ఎన్ఎస్సి మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. యాన్యువల్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ వీటితోటి తోటి ఎక్కువ శాతం ఏమిటి అంటే బాటమ్ కి వచ్చినాక వాల్యూ బయింగ్ జరుగుతుంది అనమాట. అంటే వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ కొనడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఎఫ్ఐఐలు బయింగ్ లోకి రావడం అనేది మెయిన్ రీజన్. మన మార్కెట్లు పెరగడానికి రీజన్ ఏంటిది అంటే ఎఫ్ఐఐలు మొన్నటి వరకు వేల కోట్లు డైలీ అమ్ముతూ వచ్చారు. ఒక 3-4 రోజుల నుంచి కంటిన్యూగా వాళ్ళు చిన్న క్వాంటిటీ అంటే 680, 630 అట్లా, అంటే చిన్న 3 digits లోనే బయింగ్ లోకి వచ్చారు. కానీ అంటే ఏంటిది అర్థం అంటే మైనస్ లేదు, ఫ్లాట్ గా ఉంటూ కొద్ది మొత్తంలో అయినా బయింగ్ లోకి వచ్చారు. కాబట్టి వాళ్ళకి నమ్మకం కుదిరి మళ్ళీ ఇండియన్ షేర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన కనుక ఎఫ్ఐఎల్ కనుక మళ్ళీ కంటిన్యూగా కనుక బయింగ్ లో కనుక వచ్చేస్తే ఆటోమేటిక్ గా నిన్న జరిగింది అదే. ఎఫ్ఐఎల్ కొంచెం సెల్లింగ్ లో ఉండే నిన్న, మళ్ళీ ఇప్పుడు మార్కెట్లు పెరిగింది కాబట్టి ఎఫ్ఐఎల్ బయింగ్ లోకి వచ్చి ఉండొచ్చు. దాంతో మన మార్కెట్లు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా కానీ ఎక్కువ శాతం ఏం జరుగుతుంది అంటే వరల్డ్ మార్కెట్లు అన్ని ఫ్లాట్ గానే ఉన్నాయి. వరల్డ్ మార్కెట్లు ఏం పెద్దగా మూవ్మెంట్ ఏం లేవు, అంటే పాజిటివ్ లోనే కానీ కొంచెం తేడాతోటి ఇంతగా ఏం పెరిగింది ఏం లేదు. కాబట్టి మన మార్కెట్లు పెరగడానికి రీజన్ ఏంటిదంటే ఎఫ్ఐఎల్ బయింగ్ ఒకటి, రెండోది ఏంటిది వీక్లీ ఎక్స్పైరీ ఒకటి. ఇప్పుడు ఎఫ్ఐఎల్ కనుక బయింగ్ లో కనుక వస్తే ఆటోమేటిక్ గా మన మార్కెట్లు ఇంకా బాగా పెరుగుతాయి అనమాట. ఎప్పుడైనా కానీ మనం మ్యూచువల్ ఫండ్స్ కొన్నా, ఇన్వెస్టర్స్ కొన్నా మార్కెట్లు పెద్దగా పెరగవు. ఎఫ్ఐఐలు కొన్నప్పుడే బాగా పెరగడం జరుగుతుంది.
ఎఫ్ఐఎల్ కనుక అమ్మటం మొదలు పెడితే మన మార్కెట్ బాగా ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు వాళ్ళు అమ్ముతూ వచ్చారు, ఇప్పుడే వాళ్ళు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అంటే కొనడానికి రెడీ అవుతారు. కాబట్టి మన మార్కెట్ లో ముందు బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో ఈ వీక్ అంతా అంటే ఇవాళ 21వ తారీఖు 30వ తారీఖు వరకు మాక్సిమం చాలా కంపెనీలు రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఏప్రిల్ 30 తర్వాత మళ్ళీ మే 15 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది ఏది యాన్యువల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి. కానీ ఎక్కువ శాతం ఏప్రిల్ 30 లోపే వచ్చేస్తాయి. ఇంకా ఏమన్నా మిగిలిపోయినవి ఉంటే మే 15 వరకు రిజల్ట్స్ వస్తాయి. అంటే మీ మాక్సిమం ఇప్పుడు ఏవైతే రిజల్ట్స్ వస్తూ ఉంటాయో ఈ 10 రోజులు కూడా రిజల్ట్స్ బట్టి, ఇండివిజువల్ స్క్రిప్ట్స్ బట్టి, ఆ రిజల్ట్స్ బట్టి, ఇండివిజువల్ కంపెనీలను బట్టి అప్పుడు మన మార్కెట్ లో పెద్దగా పడే అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి. వరల్డ్ మార్కెట్లు పడ్డా మనకు సంబంధం ఉండదు, వరల్డ్ మార్కెట్లు పెరిగినా మనకు సంబంధం ఉండదు. కానీ వరల్డ్ మార్కెట్లు పెరిగినప్పుడు మనది ఇంకా బాగా పెరుగుతుంది. ఎఫ్ఐఎల్ కొన్నప్పుడు కంటిన్యూగా పెరిగితే ఇంకా బాగా పెరుగుతుంది. ఈ రిజల్ట్స్ బట్టి మన మార్కెట్ లో ఈ వారం 10 రోజులు కూడా ఇంకా బాగా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఇప్పుడు కూడా మిస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. గోల్డ్ సిల్వర్ కూడా ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ఒక గోల్డ్ మాత్రము ఒక అక్షయ తృతీయ రోజే 20,000 కోట్ల రూపాయలకు వాళ్ళు మన ఇండియాలో బయ్యింగ్ జరిగింది అనేది. అంటే మన ఇండియాలో ఒక శుభదినం అని అంటే 20,000 కోట్ల రూపాయలు కొనుగోలు చేసారు. అంటే కొనుగోలు శక్తి లేకపోతే ప్రజల దగ్గర 20,000 కోట్లు అమ్మకాలు ఉండవు అనమాట. అంటే ఒక్కొక్క కంపెనీ అంటే మేము 250 కోట్లు అమ్మినాం, 300 కోట్లు అమ్మినాం అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా ఇండియాలో 20,000 కోట్లు అక్షయ తృతీయ రోజు గోల్డ్ అమ్మిండ్రు అంటే ఎంత జమ చేస్తున్నారు, కొనుగోలు శక్తి ఎంత పెరిగింది, రేటు పెరిగినా తగ్గినా కొనుక్కుంటారు. రేటు పెరిగితే ఏమైతుంది అంటే కొనేదే కొంచెం తక్కువ కొనుక్కుంటారు, రేటు తగ్గితే ఇంకొంచెం ఎక్కువ కొంటారు. అంటే వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడదాం అనుకుంటారు, కొనుక్కుందాం అనుకుంటారు. ఒకవేళ పెరిగింది అనుకోండి 1,00,000కి ఎంత వస్తే అంతే అనుకుంటారు, తగ్గింది అనుకోండి 1,00,000 రూపాయలకి ఎక్కువ వస్తుంది కదా అనుకుంటారు. అంతే ఫీలింగ్ అనమాట. అందుకని గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గినా ఫీల్ అయ్యేది ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ కి లాంగ్ టర్మ్ ఓకే, మార్కెట్ ఓకే. ఇక ఇది కొంచెం బ్రెంట్ ఆయిల్ పెరగనంత వరకు మనకి ఇంకా సేఫ్టీ అన్నమాట. అంటే మన జీడిపి కానీ ఎకానమీ కానీ ఓకే అని చెప్పేసి మల్టీనేషనల్ కంపెనీ ఒకటి మనది అంటే అనౌన్స్ చేయడం జరిగింది. మన జీడిపి బాగుంటుంది అని. రాబోయే రోజుల్లో మనం మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే మిగిలిన ఆర్థిక వ్యవస్థలు అన్ని కంటే కూడా మనం బెటర్ ఉన్నామని ఒక నివేదిక. దాంతో మన మార్కెట్ లో పాజిటివ్